అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్పంచుల పదవీ కాలం గడిచిపోయితే దాదాపు 10 నెలల కాలం అయితే వస్తుంది. దీనికి సంబంధించి అయితే పారిశుద్ధ్యం కావచ్చు, అంతేకాకుండా లైట్లు కావచ్చు, కొంతవరకు అయితే ఆ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గ్రామస్తులు అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ సైతం ఏమాత్రం అభివృద్ధి అయితే జరగట్లేదు అనేది కొంతమంది గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే ఆ బూరుపల్లి గ్రామంలో ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామస్తులను ఒకసారి వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సార్, గ్రామంలో పారిశుద్ధ్యం వలన ఈ మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రావడం జరిగింది. శానిటైజర్ కరెక్ట్ లేదు. ఏమన్నా అడిగితే పంచాయతీ సెక్రటరీ వాళ్ళు అడిగితే మా దగ్గర గ్రాంట్ రాలేదు, మేము జేవులకి పెట్టినాము, ఇంకెక్కడి నుంచి ఏమంటారు అని చెప్పి వాళ్ళు మాకు సమాధానం చెప్తారు. ఒక మా గ్రామంలో కాదు, మండలంలో అన్ని గ్రామాల పరిస్థితి ఉంది. ఇప్పుడు గత 6 నెలల నుండి ఇది మన సెక్రటరీలు ఇన్ఛార్జీలు పెట్టడం వల్ల వాళ్ళకు గ్రాంట్ రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము మా సర్పంచ్ గారిని అడిగినాం, మాజీ సర్పంచ్లను, మరి ఇబ్బంది అవుతుంది, లైట్లు పెట్టాలి, దసరా వస్తుంది, మన గణేష్ పండుగ అంటే వాళ్ళు తోచినంత వాళ్ళు పెట్టిస్తారు, వాళ్ళు కొనిచ్చారు. కానీ వాళ్ళ సొంత లేఖ తీసుకొచ్చారు. గతంలో సర్పంచులు వాళ్ళ బిల్లులు రాకుండా వాళ్ళు సొంతంగా అప్పులు తెచ్చైనా పెట్టడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు వేయలేకపోతున్నారు. మాకు ఈ పారిశుద్ధ్యం కరెక్ట్ వేయలేక దోమలు, డెంగ్యూ వచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి కుటుంబంలో అందరికీ ఈ మధ్యలో జ్వరం వచ్చినాయి. నాకు కూడా జ్వరం వచ్చింది. ఇప్పుడు మా కుటుంబంలో 4గురికి వచ్చింది. మేము ఒక్కొక్కరికి లక్ష పెట్టుకుని వచ్చినాము. ఇప్పటికి మా పిల్లలకి ఇద్దరికి, మా భార్య భర్తలకు వచ్చినాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయినాం. మలేరియా, డెంగ్యూ వచ్చినాయి. కావున ఈ ప్రభుత్వం వెంటనే గ్రాంట్ విడుదల చేసి ఈ గ్రామాలను పారిశుద్ధ్యాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ పబ్లిక్ అందుబాటులో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కొంతవరకు అయితే పారిశుద్ధ్యం అయితే పడకేస్తుంది. అంతేకాకుండా ట్యూబ్ లైట్లు కావచ్చు, అంతేకాకుండా స్ట్రీట్ లైట్లకు సంబంధించి సైతం అన్ని చోట్ల అయితే అంధకారం అయితే అలుముకుందని చెప్పేసి అయితే కొంతమంది అయితే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ సైతం అధికారులు అయితే స్పందించట్లేదు అంటున్నారు. అటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి సార్. ఇప్పుడు దసరా వచ్చింది, ఇప్పుడు అలా లైటింగ్ ఎక్కడ పెట్టలే, లైట్లు లేక మాకు అంధకారంలో ఉన్నాం. అంతకుముందు లైట్లు ఎక్కడ పోయినా మా సర్పంచ్ గారు వెంటనే పెడుతుండే. ఇప్పుడు వాళ్ళు సెక్రటరీలు వాళ్ళు ఏం చేయాలి, పట్టించుకోరు కదా. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. అప్పుడు సర్పంచ్లు అంటే వాళ్ళు ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండే కాబట్టి ఇబ్బంది కలగకుండా వాళ్ళు సొంత జేబులకి అప్పులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు కానీ వాళ్ళు సొంత జేబులకి పెట్టి మాకు ఎప్పటికప్పుడు లైట్లు, ఎక్కడ బల్బ్ అయినా, ఎక్కడ ట్యూబ్ అయినా, ఎక్కడ సెంట్రల్ లైటింగ్ అయినా వాళ్ళు ఎప్పటికప్పుడు తొందరనే చేసేసారు. ఇప్పుడు ఈ 6 నెలలు మాత్రం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే మీరు ఎవరితో చెప్పుకోవాలైతే మీకైతే తెలియని పరిస్థితి ఉందా? మేము పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పటికీ 3 చేంజ్ అయ్యారు. ఆల్రెడీ మొన్నదాకా ఒక మల్లేశ్వరం సార్ ఉండే పంచాయతీ సెక్రటరీ, వెంటనే ఈ నెల లోపలనే 2 చేంజ్ అయిపోయారు. మాకు ఇప్పుడు నిధులు ఉండడం లేదు, మీ ఇక్కడ ఉండడం అని చెప్పి తాపకోలు చేంజ్ అయితేనే వెళ్ళిపోతారు. ఇక్కడ ఇబ్బంది, వాళ్ళకు కూడా అప్పులు తెచ్చినాము, మాకు ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి వాళ్ళు కూడా సొంత జీతాలు ఖర్చు పెట్టి మేము శానిటైజర్ చేస్తున్నాము, మేము కూడా ఇక చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఓకే సార్, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి అయితే? అంటే చాలా వరకు అయితే అంధకారం అయితే ఉందని చెప్తున్నారు కదా, అంటే గ్రామాల్లో ఎట్లా ఉంది పరిస్థితి? సేమ్ ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఉండే పరిస్థితి అంతా అదే ఉంది. అంతే కంటిన్యూ. ఓకే, ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు అయితే మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఇంకా ప్రస్తుతం ఎట్లా ఉంది గ్రామాలకు సంబంధించి? ఇప్పటి వరకు అయితే మీ స్పెషల్ ఆఫీసర్ని అయితే ఇంతవరకు చూడలేదు ఊర్లో. ఇప్పుడైతే సర్పంచ్లు అయిపోయి ఇప్పటివరకు 10 నెలలు అవుతుంది. ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడనే ఉంది. మురికి కాలువలు కూడా తీయలేని పరిస్థితులు ఉన్నారు. దోమలు, ఈగలు మొత్తం బాగా డస్ట్ అంతా వేరకపోతుంది. దానివల్ల డెంగ్యూ జ్వరాలు కానీ ఇట్లాంటివి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎవరు మీ దగ్గరికి రావట్లేదు ఇంతవరకు అయితే ఎవరు వచ్చింది లేదు. ఓకే, మరి ఎట్లా అండి? ఇప్పుడు దీనివల్ల అయితే చాలా వరకు అయితే జగిత్యాల జిల్లా కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే చాలా వరకు ప్రాణాలతో పోతున్నాయని చెప్పేసి అయితే పేషెంట్లు అయితే క్యూ కడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే. మరి ఇట్లయితే ఎట్లా మరి? వట్టి జ్వరాలకే ఇప్పుడు జనాలంతా జ్వరాలతోని చనిపోయే పరిస్థితి బాగుంది. ఇదైతే ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకొని పరిష్కారం అయితే తెలియాలని చెప్పేసి. మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? అసలు స్పెషల్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ ఇక్కడ పట్టించుకోవడానికే లేరు. కంప్లైంట్ చేయడానికి ఎవరు ఉంటారు ఇంకా? ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడైతే కంప్లైంట్ చేయడానికి అయితే స్పెషల్ ఆఫీసర్లనే మేము చూడలేదు. ఇంకా కంప్లైంట్ ఎవరికి చేయాలని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇక్కడైతే సర్పంచుల పదవీ కాలం అయిపోయిన తర్వాత అయితే మా దగ్గరికి అయితే ఎవరు రావట్లేదు, పారిశుద్ధ్యం అయితే పడకేసింది అని చెప్పేసి అయితే కొంతమంది గ్రామస్తులు అయితే చెప్తున్నారు. కొంతవరకు అయితే అంధకారంలో అయితే మునిగిపోతున్నాయి గ్రామాలు అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, మరొకటి అయితే ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో అయితే కొంతవరకు మలేరియా, డెంగ్యూ అయితే విస్తారంగా విజృంభిస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు అయితే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే ఒక బాధితుడు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా సర్పంచ్లు అయితే నియమించాలని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.